ఈరోజు ఆచార్య సద్బోధనలో భగవంతుడికి ఇష్టమైన పనులు చేస్తే పుణ్యం, ఇష్టం కాని పనులు చేస్తే పాపం వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న నామంలో కూడా అదే వచ్చింది. భగవంతుడు మనకిచ్చిన వేదాలు, ధర్మశాస్త్రాలు ఆయన ఇష్టాలు తెలియజేసినాయి. వాటిల్లో వేదాల్లో, ధర్మశాస్త్రాల్లో ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది చేస్తే నాకు ఇష్టము అనేది అన్నీ కూడా చక్కగా వాటిలో కూర్చాడు. అవి తెలియజేస్తున్నాయి. స్థూలంగా చెప్పాలంటే ఎదుటివారికి మంచి చేస్తే పుణ్యం, ఎదుటివారికి చెడు చేస్తే పాపం వస్తాయి అని ఒకటే సూత్రం ఇది. కర్మ అంటే ఏమిటి? మనం చేసే పనినే కర్మ అంటారు. అంతేకాదు, ఆ పని చేయటానికి మనం చేసే ఆలోచనలు కూడా కర్మలే. అంటే చేయలేదు పాపం, ఆలోచన మాత్రమే చేశాను అన్నా కూడా అది కూడా ఒక కర్మే. మనస్సు చేసేది కర్మే కదా, అందుకని అది కూడా కర్మే అని గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు. కర్మ మనం చేసే ప్రతి చర్య గొలుసు లాంటిది. ఈ గొలుసు తెగితేనే ముక్తి వస్తుంది, కానీ తెగనంత వరకు బంధంతోనే కొట్టుకుంటూ ఉంటాడు. మన జన్మకు కర్మకు అవినాభావ సంబంధం ఉంటుంది. మన జన్మతో పాటే చేసుకున్న కర్మ కూడా వస్తుంది. ఈ కర్మ 3 విధాలుగా ఉంటుంది. అదే సంచితం కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అని. అంటే వెనుక జన్మల్లో చేసుకుని ఉన్న మూటలు ఉంటాయి చూసారా, అవన్నీ సంచిత కర్మలు. సంచితంలో నుంచి ఏం చేస్తాడంటే ఈ జన్మలో మనం అనుభవించడానికి సరిపడా కొంత ఇచ్చి పంపిస్తాడు. దాన్నే ప్రారబ్ధం అంటారు. ఆ ప్రారబ్ధం ఎటువంటి వాడైనా, ఎంతటి వాడైనా అనుభవించవలసిందే అని చెప్తారు. మళ్ళీ ఈ జన్మలో చేసుకుని వచ్చే జన్మలో అనుభవానికి మళ్ళీ దాచుకునేది ఏది ఉందో అదే ఆగామి. ఇప్పుడు అంతకు ముందు దాంట్లో మూటలోది ఇచ్చి పంపిస్తే అది అనుభవిస్తూ మళ్ళీ ఇప్పుడు చేస్తాడు కదా, అదే ఆగామిగా అయ్యి ఆగామి అంటారు. మళ్ళీ తర్వాత అనుభవించటానికి వెళ్ళి సంచితంలో పడుతుంది, మళ్ళీ ఆ సంచి నిండుతూ ఉంటుంది. అది ఈ జన్మలోనే అనుభవానికి. మరి అట్లా ఈ సంచితం అంటే అక్కడ ఉన్న మూటలను గుర్తుపెట్టుకోండి, సంచులు. ప్రారబ్ధ కర్మ అంటే దాంట్లో నుంచి తీసి అనుభవించడానికి ఈ జన్మకి ఇచ్చింది ప్రారబ్ధ కర్మ. మళ్ళీ ఇది అనుభవిస్తూ చేసేది ఆగామి కర్మ. అలాగే అది మళ్ళీ సంచితంలోకి చేరుతుంది. దాన్ని బట్టి మళ్ళీ ఆ సంచితంలో నుంచి మళ్ళీ ఈ జన్మలో మనం అనుభవించడానికి వచ్చేది మళ్ళీ ప్రారబ్ధం కింద వస్తుంది. అలా మళ్ళీ వచ్చే చేసుకునేది అనుభవానికి వచ్చేది ఆగామి అవుతుంది. ఈ చక్రం అలా తిరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని కర్మలు, వాటి ఫలాలు ఈ జన్మలోనే అనుభవానికి వస్తాయి. అంటే కొన్ని అనుభవానికి వస్తాయి, కానీ కొన్ని తర్వాత జన్మలకు వస్తాయి. ఇప్పుడు చాలవు అనుభవించడానికి, అందుకని చాలనివన్నీ అక్కడ పెడతాడు. ఎలాగంటే నేరస్తుడికి న్యాయస్థానం కఠిన శిక్ష విధిస్తుంది. అంటే ఈ జన్మలోనే కర్మఫలాన్ని పొందినట్లు. ఆ శిక్ష అతడికి సరైనది కాకపోతే శిక్ష పడేలోగానే అతడు మరణిస్తే కర్మఫలం వచ్చే జన్మకు బదిలీ అవుతుందన్నమాట. అంటే అది పూర్తిగా అనుభవించకుండా మరణించాడు. మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ జైలు శిక్ష తథ్యం. అలా జన్మలకు పేరుకుపోయిన మన కర్మ ఫలితాలనే మనం అనుభవిస్తూ ఉంటాం. అదే భగవంతుని కృప అంటే. ఆ కృప ఉంటే మన ప్రారబ్ధాన్ని సుఖంగా, తేలికగా అనుభవించే శక్తిని ఆయన ప్రసాదిస్తాడు. ఎప్పటికైనా ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన మార్గాన్ని చూపిస్తాడు. అది తేలికగా అనుభవించేటట్లు చేస్తాడు. కర్మ సిద్ధాంతం మూల సూత్రం ఏమిటి అంటే, కర్మలు చేసేది మనమైతే దాని ఫలితాలను ఇచ్చేది భగవంతుడు. అందుకే ఆ భగవంతుడి మీద భారం వేసి అన్ని మంచి పనులు చేసి లోకహితం చేకూర్చడానికి మనం పాటుపడాలి. అప్పుడు ఏవైనా తప్పులు చేస్తే పశ్చాత్తాపడాలి. మరొక్కసారి మన వల్ల అలాంటి తప్పులు జరగకుండా నడుచుకోవాలి.
ఏ పను చేసినా మరి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ చేయాలి. మరి లోకము యొక్క హితాన్ని సుఖాన్ని ఎప్పుడూ కోరుకుంటూ ఉండాలి. అదే మనకు రక్ష. ఆ లోకంలోనే మనము ఉన్నాం కనుక లోకా సమస్తా సుఖినో భవంతు అన్నారు. శుభం.